ఎవరు రాకునేది ఆంధ్ర హక్కు విశాఖపట్నం అనేది ప్రభుత్వ రంగ సంస్థల నిలయం. అటువంటి విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినట్టు పోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి విశాఖ మణిదీపం ఉత్తరాంధ్ర జిల్లాలకు జీవనాడు లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పేటువంటి ఒక దృక్పథంతో ముందుకు సాగుతున్న తరుణంలో కార్మిక సంఘాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, దానికి తోడుగా మరి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా కృషి చేయడంతో ఒక ప్యాకేజ్ అనేది రావడం, దాన్ని ఆహ్వానిస్తున్నాం. అది మంచి పరిణామమే. కానీ ఆ ప్యాకేజ్ అది ఇస్తూనే అది కంపెనీ కోసం ఉపయోగించుకోవడం కానీ లేదా కార్మిక వర్గానికి ప్రయోజనం చేసే కార్యక్రమాలు చేపట్టకుండా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని తొలగిస్తామని, అలాగే ఎవరికైతే బ్యాంకులకో లేదా సప్లయర్స్కో డబ్బులు ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు తప్ప నిజంగా ఈ కార్మిక వర్గానికి మేలు చేయాలి, ఈ కర్మాగారాన్ని మరింత ఉన్నతి తీసుకెళ్లాలని ఆలోచన చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీని మీద వాళ్ళు వైఖరి మార్చుకోవాలి. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేస్తూ ఈ మైన్స్ లేని కారణంగా దీన్ని ఒక శైలిలో విలీనం చేసినట్టే తద్వారా ఇటు మైనింగ్ సమస్య తీరుతుంది, తద్వారా అనేకమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయని దాని మీద ఆ మేరకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఆ మేరకు జనవరి 2021-27 తేదీ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు సాగుతున్నాయి. దానికి సపోర్ట్గా విశాఖపట్నంలో కూడా ఒక నిరాహార శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు 4 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా వారందరూ కూర్చొని సంఘీభావం ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క వర్కర్ని కూడా తొలగించడానికి వీలు లేదు. రిటైర్మెంట్ ఎలాగే అయిపోతున్నారు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఉన్నటువంటి వాళ్ళ పరిభారం పడుతున్నా సరే కంపెనీ తాలూకా ప్రతిష్టను కానీ దాని తాలూకా ప్రగతిని కానీ ఆలోచించకుండా నిర్వాసితులు త్యాగాలను కూడా గుర్తుపెట్టుకోకుండా ఇటు ఓబీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు సామాజికంగా వారు జరుగుతున్న అన్యాయాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం పూర్తిగా వాళ్ళ ఉద్యోగాలు తొలగించాలని చెప్పి కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు. ఆ విధానాన్ని దాన్ని విరమించుకోవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి వీరందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఇదే రూపంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థ జోలికి వచ్చినా ఊరుకునేది లేదు. వారందరికీ కూడా జాబ్ సెక్యూరిటీ ఇచ్చి తద్వారా రాబోయే రోజుల్లో మరింత రిక్రూట్మెంట్ చేసి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కేంద్రం సహకారం తీసుకొని దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఉద్యమాన్ని సహకరిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి, అలా కార్మిక సంఘాలకు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మాది ఒకటే నినాదం, ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటే ఈ దేశ ప్రగతికి కారణం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల తాలూకా దాన్ని అస్తిత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి, నిర్వీర్యం చేయొద్దు, కార్మిక జీవితాలు చెలకాటు పాడవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. విశాఖ స్టీలు ఇప్పటికే 1500 రోజుల నుంచి 4 సంవత్సరాల పైచిలక నుంచి పోరాటం. కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, మూసేస్తాం. అరే ఇది త్యాగాలతోనే ఆంధ్రులు పదవులు త్యాగం చేశారు. 32 మంది బలిదిప్పుకున్నారు. మీరు ఇచ్చింది 4000 కోట్ల రూపాయలు, ఈవేళ 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఉత్పత్తి సాధించి సంపాదించిన ఆస్తిని నువ్వు ఏ రకంగా అమ్ముతావని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం 4 సంవత్సరాలు పోరాటం చేస్తుంటే ఈవేళ ఎన్నికల ముందు అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ మినహాయించి జనసేన అందరూ కూడా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, శైలిలో విలీనం చేయిస్తాం, దీనికి గనులు కేటాయిస్తాం అని చెప్పారనమాట. కానీ ఇవాళ గనులు కేటాయించలేదు, శైలిలో విలీనం చేయలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుదామని చెప్పేసి ఈ ప్యాకేజీని ఆమోదించన్నారు. ఈ ప్యాకేజీలోనే 8000 మంది కార్మికులను ఇంటికి పంపించమని చెప్తున్నారు. మరి ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తిగా తీయాలంటే 3 బియ్యపు తీయాలంటే మనుషులు ఉండాలి, ఎక్స్పీరియన్స్ వర్కర్లు ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరినీ విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికే ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుంది. కానీ మీరు ఇవాళ నిన్న సమావేశంలోనే కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడానికి వీలు లేదని మీరు చెప్పలేదు. ఇవాళ కేంద్ర అధికారులతో సమావేశం అయిందనమాట. వాళ్ళు ఎవరు కూడా స్టీల్ ఇండస్ట్రీలో అనుభవం లేని వాళ్ళు విశాఖ
స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఇన్ఛార్జ్ చైర్మన్ అతనే 3వ బిఎఫ్ని 3 సంవత్సరాల కిందట ఆపి కంపెనీకి నష్టాలు వచ్చాయన్నమాట. మరి అటువంటి అధికారులను మీరు సమావేశం పెట్టుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ రకంగా ప్రగతి పదంలో నడుస్తుంది, ఏ రకంగా ప్రభుత్వ రంగంలో నడుస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసులకు ఏ రకంగా ఉపాధి చూపెడతారు, ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వంతోనే సరైనటువంటి అనుభవించినటువంటి ఇంజనీర్స్ని కానీ అనుభవించినటువంటి ట్రేడ్ యూనియన్లో రాజకీయ నాయకులతో సమావేశం పెట్టి సమగ్రమైనటువంటి శాశ్వత విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకురావడానికి కమిటీని నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ విశాఖ ఉక్కుని ఆదానికి అప్పచెప్తే ఉత్తరాంధ్రాలను కాదు ఈ రాష్ట్రంలోని గతంలో కూడా గంగవరం పోర్టుని మీరు డివిఎస్ఎన్ రాజు గారికి 60% ఇచ్చారనమాట. తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆదానికి అప్పచెప్పారనమాట. గంగవరం పోర్టుని మీరు మొత్తం అప్పచెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తారనేది చాలా న్యాయమైనది కాదు. గంగవరం పోర్టుని కూడా మళ్ళీ మీరు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కనకారావు అండి, జాతీయ అధ్యక్షుడు కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న జనవరి 27, 2001లో తీసుకున్న ఒక నిర్ణయం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద గత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు కూడా సిటీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో పాటు మా సంఘం కూడా ఈ 4 సంవత్సరాలు బట్టి ఈ ఉద్యమంలో పాల్గొంటూ అనేక పోరాటాలు చేసాం, మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ప్యాకేజ్ పేరిట జనాల్ని మభ్యపెట్టడం, మిస్లీడ్ చేయటం, ఈ పొలిటీషియన్స్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసిన పనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయకపోతే దీన్ని రక్షించుకోలేము. కాబట్టి ప్రధానంగా మీలాంటి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం ఒకటే లక్ష్యం. ఒక పక్క ఈ ప్యాకేజ్ కుట్రలో భాగంగా ఏంటంటే అసలు ప్యాకేజ్ ఇస్తూ మరి వర్కర్స్ని ఎందుకు మీరు విఆర్ఎస్లో పంపిస్తున్నారు, కాంట్రాక్ట్ లేబర్ని ఎందుకు మీరు తీస్తున్నారు, మరి వీకెండ్ చేయటం మూమెంట్ని అసలైన సమస్యను పరిష్కరించడం ఎవరికీ లేదు వీళ్ళు. కాబట్టి ప్రధానమైన డిమాండ్ అంటే సేల్లో కలపాలని, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని. ఈ రెండు చేయకుండా ప్యాకేజ్ అని పేరిట మళ్ళీ వెనక్కి తీసుకోవటం, జిఎస్టీ పేరిట బ్యాంకులు కట్టించి దీన్ని కూడా అందరికి కూడా సివిలైజ్డ్ సొసైటీలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ట్రిక్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మానేసి మన తెలుగు ప్రజలకి ఒక అటాచ్మెంట్ అయిన ఒక సెంటిమెంట్గా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని మీరు అందరూ కాపాడితే చరిత్రలో ఉంటారు, లేకపోతే చరిత్రహీనులుగా మిగులుతారని మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వాలు దీన్ని మొత్తం టోటల్గా ఆపేసాము దీన్ని అని అదే అది కుట్రలో భాగండి. చెప్పట్లేదు, మిస్లైడ్ చేయటం, జనాన్ని తప్పుదో పట్టించే విధానమే. లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ని తీయటం చర్చలు అసలు సంఘాలతో మాట్లాడుతున్నారండి, స్టేక్ హోల్డర్తో ఎవరితో కార్మిక సంఘాలతో అసలు ఉత్పత్తిని ఎలా ఎంకరేజ్ చేయాలా, అసలు కెపాసిటీతో నడిపించాలి కదా దాన్ని. రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు మేము ఆపేసాము, మేమే ఆపే లేదండి, అన్నీ వక్ర భాష్యాలండి అవన్నీ ఉంటే మాకెందుకు ఈ సమస్యలో చక్కగా. రీసెంట్ గా జరిగిన జనసేన సభలో దీన్ని మేము ఆపేము, మా వల్ల ఇది ఆగింది అంటారు. ఏమి లేదండి, తప్పు పాపం అమాయకత్వం అది. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మొన్న పార్లమెంట్లో డిక్లేర్ చేశాడు కదా, మేము తీసుకున్న డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నది వెనక్కి తీసుకోలేదు అని లెటర్ రూపాన్ని కూడా ఇచ్చారు కదా. మరి ఇటువంటి తరుణం ఒక పక్క బీఆర్ఎస్లో నిన్న రిలీవ్ అయిపోయారు 1140 మంది, పైగా ఒక 1200 మంది మామూలుగా సూపర్ అన్యూషన్లో దిగిపోయారు. అంటే ఎంతమంది లేకుండా అయిపోతున్నాం మనం. కాబట్టి వారు నిజంగా ప్లాంట్ని నిలబెడితే వారికే పేరు దొక్కుద్ది. ఇలా టైంలో కూడా వీళ్ళు చేయలేకపోతాం. మైనారిటీ గవర్నమెంట్ అక్కడ మోడీది, మన సపోర్ట్ తోటి, మన తెలుగు ప్రజల సపోర్ట్ తోటి ఎన్నికైన గవర్నమెంట్ ద్వారా వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఇటువంటి అప్పుడు కూడా వీళ్ళు సాధించకపోతే ఇక్కడ మనం ట్రేడ్ యూనియన్ ఇప్పటికే చాలా సంవత్సరాలు దీని మీద ధర్నాలు చేశారు, ఇంకా ఇది కూడా ఇక క్లారిటీ లేదు. సో ఇక మీద ఎలాంటి ధర్నాలు మీరు ఎలాంటి ఊహలు చేయాలి? ప్రజల్లోకి వెళ్ళటమేనండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మమేకం, అందరూ జనాల్ని మమేకం చేసి యూత్ని ముఖ్యంగా కొద్దిగా మేము ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళ చేతిలో ఉద్యమం పెడితే కానీ ఇది తీవ్రతరతో అవ్వదు. మనం మాకు సంబంధించి సిఎఫ్టీకి నాన్ పొలిటికల్ అండి. వీఆర్ నాట్ ప్లేయింగ్ ఎనీ పొలిటికల్ గేమ్. ఆంధ్ర రాష్ట్రానికి వన్నీ తెచ్చే ఒక పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. మేము అందరికీ తెలుస్తుంది కదా, ఇలా నిర్వీర్యం చేయడం భావ్యంగా ఉందా? ఇంత పెద్దది అదానికో అంబానీకో కట్టుబెడితే ఎలా? నేను ఇంతవరకు పరిమితి కాదు, అనేక అంతర్రాష్ట్రీయ సభల్లో పాల్గొని అనేక సార్లు అక్కడ కూడా చెప్పి ఆ వేదికల మీద నేను ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతుంటాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకూడదు అని ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు
స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతో నిమిత్తం లేకుండా విశాఖ ప్రజలు బాధ్యత వహించి నడుపుతున్న టెంటు ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది చరిత్రలోనే అతి పెద్ద విజయం, అతి గొప్ప విషయం. ఈ 4 సంవత్సరాల నుండి మేము చేస్తున్న పోరాట ఫలితంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. లేతే అంటే మోడీ ఎప్పుడూ అమ్మేసి ఉండేవాళ్ళు. మోడీకి తెలిసిందల్లా నాశనం చేయడం, అమ్మడం, లేకపోతే మూసేయడం. ఆయన రావడమే గుజరాత్లో ముస్లిమ్స్ ఊచుకోత విధ్వంసం ద్వారా వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్ పుట్టిందే చావడానికి అని ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, అనేక పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలను మూసివేయడంలో కీలకమైన బాధ్యత వహించాడు. అన్ని చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేము పోరాడుతున్నాం 4 సంవత్సరాల నుండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చారు. ఈ ఇచ్చిన ప్యాకేజీని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఉత్పత్తి పెంచండి అంటున్నారు. ఈ ప్యాకేజీని దేనికి వాడాలట? ముడుసరు కొనడానికి వాడడానికి లేదు, ఉద్యోగస్తుల జీతాల కోసం, కార్మికుల జీతాల కోసం వాడడానికి లేదు, ప్లాంట్ యొక్క బాగోగుల కోసం వాడడానికి లేదు, జిఎస్టీ కట్టడానికి, అప్పులు తీర్చడానికే వాడాలి. మరి ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో వచ్చింది? దీని గురించి ఏమాత్రమైనా ఆలోచిస్తున్నారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సెయిల్లో విలీనం చేయాలి, సొంత గనులైనా ఇవ్వాలి, సెయిల్లో విలీనం చేయాలి. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి టన్ను ముడి ఇనుము 600 రూపాయలకి వస్తే వీళ్ళకి 4,000 రూపాయలకి వస్తుంది. ఇంకెలా లాభాల్లోకి వస్తుంది? ఈ అసలు సమస్యని పరిష్కారం చేయకుండా ప్యాకేజీ ఇచ్చి, ఆ ప్యాకేజీలో డబ్బులు కూడా ముడిసరుకు కొనుక్కోవడానికి వీలు లేదని షరతు విధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించండి అంటే ఎవరి వల్ల సాధ్యం? ఇది పక్కా మోసం. మోడీ అంటే విధ్వంసం. మీరు ఆ మోడీ ఏం చేస్తే దానికి తానతందానం ఎందుకు అంటున్నారు? వైజాగ్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు? భరత్ గారికి 5 లక్షల మెజారిటీ, ఎంపీ గారికి పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే గారికి 98,000 మెజారిటీ ఎందుకు ఇచ్చారు? ప్లాంట్ని కాపాడతారని. మీరేమో మోడీ ఏం చేస్తే దానికి తానతందానాన్ని ప్రజల్ని మోసం చేయదలుచుకున్నారా? మోసం చేయదలుచుకుంటే ప్రజా సంఘాలుగా మేము ఊరుకునే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా పోరాడతాం. ప్రజలకి మొత్తం విషయాలన్నీ చెప్తాం. 4 సంవత్సరాలుగా ఏ చైతన్యంతో అయితే పోరాడుతున్నామో ఇప్పుడు మళ్ళీ అదే చైతన్యంతో ప్రజల దగ్గరికి వెళ్తాం. మీరు చేస్తున్న మోసం చెప్తాం. మీకు చెప్పేది ఒకటే, మోడీ ఒక కత్తి దించితే మీరు 3 కత్తులు దించడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది, బాగు చేయడానికి గెలిపించాం. మీరు ఇప్పుడు జరుగుతున్న మోసం ఏంటి? ఆ 11,400 కోట్లు మేము వాడడానికి లేదు, పైగా ఇప్పుడు ఒక 1,200 మందిని వీఆర్ఎస్ పెట్టి ఇంటికి పంపించారు. ఇంకొక 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తారట. ఇదా మీరు చేసే మేలు? ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రజలు ఏం గమనించరు అనుకుంటున్నారా? అందుకనే మేము చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా ప్రజలకు మేలు చేయదలుచుకుంటే 5,400 మంది తొలగింపును ఆపండి, సొంత గనులు ఇవ్వండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లాభాల్లోకి రాదో చూడండి. మోడీకి అర్థం కాదు, ఎందుకంటే మోడీ విధ్వంసమే. మీకు నిర్మించిన అనుభవం ఉంది. హైటెక్ సిటీ అంటే మీ పేరు చెప్తారు, ఆధునిక విద్యా సంస్థలు అంటే మీ పేరు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవ్ అయ్యింది అంటే మళ్ళీ మీ పేరు చెప్పుకునేటట్టు ఉండాలి అని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి. లేని పక్షంలో మా పోరాట ఆగ్రహానికి కూడా సిద్ధంగా ఉండండి. మరి అమరావతి పేరుతో అన్ని కోట్ల రూపాయలు అక్కడ వేచిస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కనుక ఎందుకు వేచించట్లేదు? అమరావతి విషయంలో అక్కడ రైతులు 30,000 ఎకరాల భూమి ఇచ్చారు. అక్కడ అసెంబ్లీ మిగతావన్నీ వస్తాయంటే అది నిర్మించండి, మేమేం కాదనట్లేదు. అది కూడా నిర్మించాలి, పోలవరం నిర్మించాలి. డబ్బులకు అక్కడ తీసుకెళ్తున్నారు కదా. ఇక్కడ చెయ్యాల్సిందల్లా రూపాయి ఖర్చు లేదు సార్, ఏం లేదు. దీన్ని తీసుకెళ్ళి సెయిల్లో విలీనం చేయడమే అంతే. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తే సెయిల్ దగ్గర రానున్న 100 సంవత్సరాలకి సరిపడా గనులు ఉన్నాయి. ఆ గనుల్లో మనకు ఒక చిన్న మొక్క ఇచ్చిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ బతికేస్తుంది. మీరు మోడీ దగ్గరికి వెళ్ళి దీన్ని సెయిల్లో విలీనం చేస్తారా లేదా నా మద్దతుని వెనక్కి తీసుకోమంటారా? ఇదొక్క పాయింట్ మాట్లాడండి. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని నితీష్ కుమార్ 1,000 కోట్ల రూపాయలు పట్టుకెళ్తున్నాడు బీహార్కి. 2 నదుల అనుసంధానం, రోడ్లు విస్తరణ, తర్వాత ఏమో అక్కడ విద్యా సంస్థల అభివృద్ధి, వీటన్నిటి పేరు మీద 50,000 కోట్ల రూపాయలు ప్రారంభంలో ఇచ్చారు, మొన్న బడ్జెట్లో కూడా ఇచ్చారు. మరి మీరు మీ భుజస్కంధాల మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఒక్క విషయం మాట్లాడలేరా?
సెయిల్లో విలీనం చేయండి, రూపాయి ఖర్చు అవ్వదు. పైగా మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత గనుల గురించి మీరు మాట్లాడట్లేదు, ఇంకా పెట్టని ఆర్సీఎల్ఆర్ మిట్టల కోసం మీరు మాట్లాడారు మోడీ వచ్చినప్పుడు. అది ప్రజలకి గుండె తరుక్కుపోతుంది. మీరు ఎవరు తరపు మనిషి, ప్రజల మనిషా లేకపోతే ఆర్సీఎల్ఆర్ మిట్టల మనిషా? మీరు మిట్టలకి సొంత గనుల కోసం మీరు పోరాడతారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల కోసం పోరాడతారా? మీ ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి సమాధానం 4 సంవత్సరాల పోరాటం, భవిష్యత్తు ఇంకొక 4 సంవత్సరాల పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అలసిపోం, ఎందుకంటే దీని మీద బతుకుతున్నాం. విశాఖపట్నం ఉంది అంటే పబ్లిక్ సెక్టార్ వల్ల. విజయనగరం ఎందుకు అభివృద్ధి చెందలేదు, శ్రీకాకుళం ఎందుకు అభివృద్ధి చెందలేదు? అక్కడ పబ్లిక్ సెక్టార్ లేదు, ఇక్కడ పబ్లిక్ సెక్టార్ ఉంది, ఇక్కడ పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు, ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి అనేక మంది వలస ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. అటువంటి కల్పతరు దీన్ని నాశనం చేయొద్దు. అది నా పేరు బాగువెల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఉపాధ్యక్షులుగా వైస్ చైర్మన్ కూడా ఉండి ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. ఐఎన్టీసీ తరఫున విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన మరుసటి దినాన్ని నుంచి కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక నాయకులు, ప్రజానాయకులు అక్కడ ఉద్యమం ప్రారంభించి ప్రజల్లో చైతన్యం కలిగించేటప్పుడు మరి వారికి మద్దతుగా విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యతగా ఉండి పోరాటాలు చేస్తూ, ఊరేగింపులు చేస్తూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి మద్దతుగా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి వారు నిరాధ్యక్ష చేసేటప్పుడు వారికి కూడా మద్దతుగా ప్రజలకి విశాఖపట్నం నడిబొట్టున్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గత 2021 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇక్కడ నిరాధ్యక్షలు ప్రారంభించి ఈవేళకి 4 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈవేళ మహాధర్మ ఇక్కడ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా మా డిమాండు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగుల వ్యవస్థలు ఎవరిని తీయడానికి వీల్లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పూర్తి స్థాయిలో 3 ఫర్నెస్లను నడిపించాలి. అప్పుడే విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయిలో నడుస్తుంది. కాబట్టి ఆ డిమాండ్గా మేము ఈ ఉద్యమం కొనసాగుతున్నాం. మరి ముఖ్యంగా అధికారంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ఒకటి ప్రైవేటీకరణ దిశగా మరి వెళ్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే కార్మికులకి బీఆర్ఎస్ పేరు మీద సుమారు 1200 మందిని తీయడం జరిగింది. కాంట్రాక్టర్ కార్మికులు 4000 మందిని తీస్తున్నారు. ప్రభుత్వం ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి 5-6 నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నారు. ఉద్యమం చేస్తున్న నాయకులందరినీ ఉద్యమం అణచాలనే ఉద్దేశంతో వారికి షోకాజు నోటీసులు ఇవ్వడం, పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ప్రైవేటీకరణ దిశగా చేయడంలో భాగస్వామిగానే ఈవేళ కూటమి ప్రభుత్వం దాన్ని చేస్తుందని చెప్పేసి మనం తెలియజేస్తూ, మరి మిత్రులు, శ్రేయోభిలాషులు, మరి భారతదేశ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యతంగా ఉన్న మరి పత్రికా ప్రతినిధులు అందరూ కూడా కలిపి విశాఖ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడడానికి మీరందరూ కూడా మీతో పాటు మేము భాగస్వాములే అందరూ కలిసికట్టుగా కృషి చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకుందామని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు 100% అమ్ముతామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ 2021 జనవరిలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కూడా ఈ గత 4 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఈ ఉక్కు కార్మికులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజుకి కూడా ఈ నిర్ణయం వెనక్కి తీసుకోలేదని చెప్పి రీసెంట్గా మేము ఒక లెటర్ రాస్తే దాన్ని రిప్లై ఇచ్చారు. ఏదైతే నిర్ణయం తీసుకున్నామో 2021లో CCA క్యాబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే కమిటీ నిర్ణయం తీసుకుందో క్యాబినెట్ కమిటీ, ఆ నిర్ణయాన్ని ఇంకా వెనక్కి తీసుకోలేదని చెప్పి మాకు రాతపూర్వకంగా లెటర్లు పంపించారు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆ దీపం కమిటీ వాళ్ళు. అంటే ఇప్పటికైనా మీ యొక్క దురుద్దేశం ఏంటో మీరు బయటపడిందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే రీసెంట్గా ఈ 4 సంవత్సరాలు కూడా మేము పోరాడుతున్నాం కాబట్టి అమ్మలేకపోయారు తప్ప ఎప్పుడో అమ్మడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అమ్మబోయారు. కానీ ఇది 140 కోట్ల ప్రజల ఆస్తి, 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికి 5,000 కోట్లు 10,000 కోట్లు మీ అనుయులకో ఎవరికో అంబానీకో ఆదానికి అంబానీ కుట్ర పూడుతున్నారు. కాబట్టి ఆ కుట్రని మేము భగ్నం చేస్తాం. ఇది ప్రజల ఆస్తి, ప్రజలుగానే ఉండాలి. ఈ స్టీల్ ప్లాంట్ని
20 మిలియన్ సరిపడగా భూములు ఇచ్చారు రైతులు. 16,000 మంది రైతులు భూములు ఇస్తే ఇప్పుడు 8,000 మందికి ఉపాధి వచ్చింది. ఇంకా 8,000 మంది 40 సంవత్సరాల నుంచి కూడా ఉపాధికి ఎదురు చూస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ 20 మిలియన్కి విస్తరణ చేసి వాళ్ళు 8,000 మందికి ఉపాధి కల్పించవలసింది పోయి ఉన్న కార్మికులు కూడా తీసేస్తామని ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజీలో 1,144 కోట్లు ప్యాకేజీ ప్రకటించి అందులో 8,000 కోట్లు రిలీజ్ చేసి 8,000 కోట్లు కూడా మొత్తం బ్యాంకులకు అప్పు తీర్చారు తప్ప ఈ ప్లాంట్ ఉత్పత్తి పెంచడానికి కానీ కార్మికులు ఉన్న బకాయిలు ఇవ్వడానికి కానీ కనీసం పిఎఫ్ కట్టాలి, ఒక మ్యాండేటరీగా ఒక గవర్నమెంట్ చట్టప్రకంగా ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సింది, ఆ డబ్బులు కూడా కట్టకుండా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ని కొనేవాడికి అన్ని క్లియర్ చేయడం గురించి బ్యాంకులకు అప్పులు క్లియర్ చేసి మ్యాన్ పవర్ తగ్గించి మీరు కుట్రపూరితంగా చేస్తున్నారు. మీ ఎట్టి పరిస్థితుల్లో మీ పోరాటం ఆగదిది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, లక్షలాది మందికి ఉపాధి ఉండాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. పోరాటం ఆగదు. మీరు ఏదైతే మీరు నిర్ణయం తీసుకోవాలి వెనక తీసుకోవాలి. ఫస్ట్ దీని సేల్లో మీరు చేయండి, మాకు మైన్స్ వస్తాయి. లేదనుకుంటే మైన్స్ కేటాయించండి. ఈ సంవత్సరమే నెక్స్ట్ మంత్లోనే 300 కోట్ల లాభాలు తీసుకొచ్చి మీకు ఇస్తాం అని చెప్పి చెప్తున్నా. మైన్స్ లేకపోవడం వల్ల ప్రతి టన్నుకి 5,000 రూపాయలు నష్టం వస్తుంది. ఆ విషయం మీకు తెలుసు. ఇంకా ఆర్సాల్ మెటల్ అనేది ఇంకా ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. దానికి మీరు మైన్స్కి కేటాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కింద కేటాయించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రభుత్వం కొనసాగాలంటే మైన్స్ కేటాయించండి, లక్షలాది కోట్లాది రూపాయల లాభాలు తీసుకొచ్చి మేము పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం.